మా సాలి పాప పప్పుతో అన్నం తినట్లేదని పెరిగేసి పెట్టినా అనమాట. అయితే ఏం చేసిందో తెలుసా? ఏమంటారు, ప్లెయిన్ పెరుగు కొంచెం సైడ్కి ఉంచుతా, అన్నంలో కలిపించేది సగం ఉంచుతా అనమాట. అయితే ఫస్ట్ ప్లెయిన్ పెరుగు అంతా తిన్నది. ఇంక ఇది తినమంటే తినకోకుండా యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా అని అలా స్పూన్లు లోపల పెట్టుకుంటుంది. ఆ స్పూన్కి వచ్చేది ఏముండదు, మీరు గమనించినట్టయితే ఆ స్పూన్కి ఏమి రాదు. కానీ ఏదో పెట్టినట్టు, కనీసం అసలు నేను ఇక్కడ వచ్చి నిలబడ్డా అని కూడా ఆమెకి తెలవట్లేదు తెలుసా. అట్లా యాక్షన్ చేస్తుంది. ఈరోజు నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా సాలి పాప ఒక్కళ్ళమే ఉంటున్నాం అనమాట ఈ ఇంట్లో. మా సాలి పాపతో అయితే ఫస్ట్ టైము. ఎట్లుంటుందో ఏమో ఈ డే చూడాలి. మా సాలి పాప పర్లేదు, మంచిగా పడుకుంటే పర్లేదు, లేదంటే నాకు వచ్చినాయి కష్టాలు. మా తమ్ముడు లేడు, మా బావ కూడా లేడనమాట. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు, అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట. చూడాలి ఎట్లుంటుందో డే కాదు నైట్. మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఇలానే మేము గడపాలన్నమాట. చూడాలి ఎట్లా నడుస్తుంటుంది, ఏంది కథా కషానం అనేది. ఏంటబ్బా గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటుర్రా? ఇప్పుడు వచ్చేసి 12 అవుతుందన్నమాట. నాకేమో నిద్ర వస్తలేదు, అందుకని ఏం చేయాలో తెలియక ఫస్ట్ టైం కదా మనం ఇలా ఉండడం అనేసి వీడియో తీసుకుంటున్నా అనమాట. ఏంటి అంటే నేను ఈ ఇంట్లోకి వచ్చి 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్లో సెకండ్ టైం అనమాట ఇలా నేను ఒక్కదాన్నే ఉండడం. బట్ అప్పుడేమో ఓన్లీ సింగిల్గా ఉన్నా, ఇప్పుడేమో మా సాలి పాప నాకు తోడే ఉందన్నమాట. అయితే ఈ వీడియో మెయిన్లీ ఎందుకు చేస్తున్నా అంటే, ప్రతి దాంట్లో ఉమెన్ దేంట్లోనైనా ధైర్యంగా ప్రతి దాంట్లో విజయం సాధించాలంటే మెయిన్లీ ధైర్యంగా ఉండాలి కదా. సో ఇప్పుడు మన ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా మనం ధైర్యంగా ఉండి మన పిల్లలకు కూడా ధైర్యం ఇవ్వాలి కదా. అందుకని నేను ఫస్ట్ టైమే ఉంటున్నా. అందువల్ల నేను ఎలా ఉంటున్నా ఏంటి అనేది, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా యాజ్ ఏ న్యూ మమ్గా. ఎట్ ద సేమ్ టైం నాకు చిన్న కిడ్, మీకు తెలిసిందే. చిన్నపిల్లలతో నైట్ టైం ఒక్కళ్ళం అంటే మెయింటైన్ చేసుకోవడం, డే టైంలో మెయింటైన్ చేసిందంతా ఒకలాగా ఉంటుంది, నైట్ టైం మెయింటైన్ చేసేది ఒకలాగా ఉంటుంది. అంటే ఫైనల్లీ మా పాప పడుకునే లోపు ఈరోజు 11:30 అయిందనమాట. కానీ రోజు మా అమ్మ నాన్న నాన్న అనుకుంటూ ఉంటుంది కదా, ఈరోజు లేరనమాట వాళ్ళిద్దరూ. చాలా అంటే చాలా వాళ్ళని మిస్ అవుతుంది. ఎట్లా అంటే ఇంక అడగడం, డాడీ డాడీ, నాన్న, మామ అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే డైలీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా కానీ రిటర్న్ వస్తారు కదా, ఎంత లేదన్నా 10, 8 అంటే తొందరగా వస్తారు. ఏదైనా పనులు ఉంటే లేటుగా వస్తారు కదా. ఇంక అట్లా తొందరగా వచ్చేవాళ్ళు. ఈరోజు రాలేదు, ఎంతసేపు చూస్తున్నా రావట్లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా అలా అని చాలాసేపు అడిగిందనమాట. చాలా క్రాంకీ చేసింది. కానీ నేను అనుకున్న అబ్బా పిలిపించుకోవాలి అనుకున్నా కానీ వద్దు అని ఎవరికీ ఫోన్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం మా పాపని చికాకు చేయడం అది కూడా చేయలేదు నేను. ఎందుకంటే తనకి తెలియని వయసు, ఒక్కళ్ళమే ఉంటున్నాం. పొద్దుగుకున్న ముఖం చూసి 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 బోరు కొట్టినట్టు అనిపించిందో ఏమో. రోజు ఈవినింగ్ వాళ్ళతో ఉంటుంది కదా, ఇప్పుడు లేకపోయేసరికి ఇంకా తనకి ఎలానో అనిపించిందో ఏమో. ఒకటే అడిగింది పాపం, బాగా క్రాంకీ అయ్యి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు, కొంచెమే తీసుకుంది. కొంచెం అంటే కొంచెమే, లిటిల్ బిట్ అంతే. ఫైనల్గా అయితే ఇక పాలు తాగి బజ్జుకుందనమాట. నాకేం నిద్ర వస్తలేదు, మనం ఒక్కలమే కదా. నా పక్కన ఎవరు లేకపోతే నిద్ర రాదు. అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళు ఉన్నా నిద్ర రాదు. ఇంకోటి ఏంటి అంటే, మా బావ లేకపోతే అస్సలు నిద్ర రాదు. ఇది చాలా ఇయర్స్ నుంచి నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్నా కానీ అలవాటు కాలే. లిటరలీ ఒక 6 months అంటే నేను డెలివరీ అయినాక, మా బావ ఇక్కడ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించేది. పక్కన లేకపోతే ఎందుకో నేను ఉండలేను. లిటరలీ చెప్తున్నా కదా, నేను అసలు ఉండలేను పక్కన. డే అంతా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ నైట్ టైం అయితే నాకు అక్కడికి ఖచ్చితంగా రావాలని చాలాసార్లు నైట్కి పిలిపించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకో తనకి అంత కనెక్ట్ అయ్యానమాట. డైలీ నైట్ ఏంటంటే నా పక్కన ఉండాలి. నాతో ఒకవేళ మా ఇద్దరికి ఏదైనా డిష్యూమ్ అయినా ఎట్లయినా పర్లేదు కానీ నా పక్కనైతే ఉండాలి. అయితే ఎప్పుడు ఇలానే అవుతున్నా అని చెప్పి ఇప్పుడు మా పక్కన బుజ్జిని పిలుచుకోమన్నాడు. ఆ బుజ్జి కూడా వస్తా అన్నది కానీ లేదు, నేను ఎంత స్ట్రాంగ్ ఉంటానో నాది నేను నిరూపించుకోవాలి. ఇప్పుడంటే ప్రజెంట్ బుజ్జి పక్కన ఉంది కాబట్టి వస్తుంది. రేపటి రోజున ఇంక ఎవరు పక్కన ఉండే సిచ్యువేషను
అంటే అన్నీ ఒకే రోజులు మనలాగా ఉంటాయి అనుకోవచ్చు కదా. రేపటి రోజున ఎవరు పక్కన ఉండకపోవచ్చు. అప్పుడు నాది నేను స్ట్రాంగ్ ఉండాలి కదా. అందుకని అప్పుడప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలిసొస్తది కదా అనేసి తెలిసొస్తుంది అనేసి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉన్నా అనమాట. నా పాపని నేనే హ్యాండిల్ చేసుకోవాలి, నన్ను నేనే ధైర్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ట్రై చేస్తున్నా ప్రజెంట్ అయితే. చూడాలి ఎట్లుంటుందో. కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా వీడియో పెట్టుకొని ఓన్ వాయిస్తో మాట్లాడడం. చూడాలి. మా పాప అయితే బజ్జుకుంది ప్రజెంట్. ఐఎమ్ సేఫ్ ప్రజెంట్ అయితే. కానీ నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. గిందాకలా మా సాలిపాప సరిగ్గా తినలేదు నన్ను అనేసి ప్రజెంట్ మా ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయిలేండి, తీసుకుందాం. ప్రజెంట్ అయితే ఇంకో ఇది వచ్చేసి మా తమ్ముడు బెడ్ అనమాట. వాళ్ళు లేడు, బెడ్షీట్ మీద టైలెడ్ పోసిందనేసి ఉతికేసి బయట ఎండేసా. టైం చూస్తారా, టైం అట్లా అవుతుందన్నమాట. రేపటి పని కోసం అంతా క్లీన్గా పెట్టుకున్నా. రేపు మార్నింగ్ టిఫిన్స్ ఏం చేస్తానో ఏం చేయనో తెలియదు కాబట్టి అంతా చదిరి పెట్టుకుని, కానీ ఇవి చదురుకోవాలి. ఇప్పుడు తీసాను అనుకో మా సాలిపాపలు వేస్తుంది, అందుకని తీయను అనమాట. తీసుకుని వెళ్ళి ఏదో ఒక స్నాక్ పెట్టుకొని తినేసేయాలి. నాకు భయం వేస్తుంది. అంటే ఒక్కదాన్ని ఉంటే మేబీ భయం వేస్తుంది నాకు 99%. అందుకని నేను బొట్టు పెట్టుకున్నా, మా సాలిపాపకు కూడా బొట్టు పెట్టిన భయం వేసి. గిందాకలే మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా బొట్టు పెట్టుకున్నాను అనమాట. భయం వేస్తుంది నాకు ఒక్కదాన్ని ఉంటే, కానీ అది అలవాటు చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఉన్నా అనమాట. మా ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఇట్లుంటూనే ఉంటాయి, ఏమో ఒకటి తీసుకోవాలి. లడ్డూలు ఉన్నాయి, బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఇవి వచ్చేసి బూందీ లడ్డూలు, ఇంకా సంసం ఉన్నాయి, ఓఆర్ఎస్లని. ఓఆర్ఎస్ ఉన్నాయి, ఇప్పుడు వద్దు. ఈ బాదం పాలు ఉన్నాయి, ఒక థమ్స్అప్ ఉంటుంది అనుకుంటా. ఒక థమ్స్అప్ తీసుకొని, ఆల్రెడీ అక్కడ వాటర్ బాటిల్ ఉంది, ఒక థమ్స్అప్ తీసుకొని, చిప్స్ ప్యాకెట్ ఉంటే మా సాలిపాపకి చిప్స్ పెట్టొద్దు అనేసి మేము ఇక్కడ దాచుకుంటున్నాం చిప్స్ ప్యాకెట్లు. పెట్టొద్దు అన్నారు డాక్టర్. తనకి ఎమోషన్ ప్రాబ్లం ఉంది కదా, డాక్టర్ అయితే పెట్టొద్దు అన్నారు అనమాట. అందుకనేసి తీసుకున్నాం. అయితే యాక్చువల్గా ఇందాకలా ఇక్కడ చిప్స్ ప్యాకెట్ పడేసా. మా సాలిపాప అంటే తీసుకునేలోపు మా సాలిపాప వచ్చి చూస్తుంది, అందుకనేసి అక్కడ పడేసి వెళ్ళిపోయా. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, అవి మడతేలు అవి రేపు ఉదయం లేచి మడతేస్తా అనమాట. లేదు అంటే ఇప్పుడే తినేసి మడతేస్తా. ఎట్లుందో చూడండి, ఇద్దరమే ప్రజెంట్ అయితే. మళ్ళీ తెలుసా మీకు చూపిస్తా, వచ్చేసేయండి. ఇగో ఇక కనిపిస్తలేదండి. ఎక్కువ భయం వేసి చీపురు కూడా వేసుకుంటా. చెప్పుకుంటుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు నవ్వు వస్తుంది, కానీ చీపురు కూడా వేసుకున్నా. నెక్స్ట్ అట్లా అనమాట బొట్టు పెట్టుకున్నా. ప్రజెంట్ ఈ రూమ్లోకి అయితే వెళ్ళిపోదే. అట్లా అనమాట, అట్లా నడుస్తుంది ప్రజెంట్ అయితే. కానీ మీరు ఎప్పుడైనా ఉన్నారా ఇలా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేనైతే సెకండ్ టైమే అనమాట. అప్పుడెప్పుడు మా బావ ఢిల్లీ వెళ్ళిపోయినప్పుడు 1 డేనే ఉన్నా, నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయినా, మళ్ళీ ఈరోజు ఉన్నా అనమాట. అట్లా ఆల్రెడీ అంటే చెప్పాలనిపించలేదు నాకు కూడా మా బావకి. ఏమని నేను ఒక్కనే ఉండాలి అని అనుకుంటున్నా అని చెప్పదలుచుకోలేదు. నాకు కొంచెం చెప్పబుద్ధి కాలేదు. ఎందుకంటే నాకు సంసం చెప్పాలి అని అయితే అనిపించలేదు అనమాట నాకు. అంతే, నేనే గట్టిగా ఉన్నా. నేను మాట్లాడడం కూడా, మా బావతో ఫోన్ మాట్లాడడం కూడా అట్టట్టే మాట్లాడుతున్నా. నన్ను కొన్ని విషయాల్లో కసిరిచ్చిండనమాట. కొంచెం నేను ఎన్నిసార్లు అనొద్దన్న మాట అనిండు. అందువల్ల నేను తనతో ఎక్కువ మాట్లాడట్లేదు. మెయిన్లీ ఇంక ఈ వీడియోలో కూడా ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఒకవేళ మీ మీద ఎవరైనా కోప్పడితే మీరు దాన్ని ఎలా తీర్చుకుంటారు? నేనైతే నన్ను ఎవరైనా తిట్టినా, నేను చాలా అంటే చాలా సెన్సిటివ్. అంటే సెన్సిటివ్ అని ఊరుకో ఉండను, కోపం కూడా అంతకు మించి అనమాట. సెన్సిటివ్ వీడి వరకు అయితే, కోపం వీడి వరకు ఉంటుంది. అయితే ఏమైందంటే ఇంక అట్లనే అనమాట. నేనైతే ఏం చేస్తా అంటే, నాకు కోపం వచ్చిందనుకో, రోజు గలగల ఏదో డబ్బాలో రాళ్ళేసి తిప్పినట్టు మాట్లాడతా. కోపం వచ్చిందనుకో అసలు పిలిస్తే అని అంట. మళ్ళీ మా ఇద్దరికి నిక్ నేమ్ ఏంటి అంటే అమ్మి అనుకోడు.
నేను అమ్మి అనే పదాన్నే మర్చిపోతాను. నా కోపం తగ్గేంత వరకు అమ్మి అని పిలవను. అది ఎన్ని రోజులైనా కానీ పిలవను. మా బావకి ఖచ్చితంగా అర్థమైద్ది. పిలవట్లేదంటే ఈమెకి పిచ్చి పీక్స్‌లోకి పోయింది అని. అంటే కోపం అంత కోపంతో ఉంది అని. పిలవను నేను. పిలిస్తే మా బావ అమ్మి అని పిలిచినా గానీ, ఏంటి అనేసి అంటా. నేను 99% సైలెంట్‌గానే ఉండి నా కోపాన్ని చూపిస్తా. ఎందుకంటే ఎదురు తిరిగి వాళ్ళ మాటకి మనం ఎదురు మాట చెప్పే బదులు ఇలా సైలెంట్‌గా నాకైతే బెటర్ అనిపిస్తదనమాట ఇది. సైలెంట్‌గా ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోవచ్చు అని. నేనైతే సైలెంట్‌గే ఉంటా 99%. కానీ నాకలా తిడితే నచ్చదు. మెయిన్‌లీ ఎవరు తిట్టినా గానీ ఏమో కొన్ని కొన్ని సార్లు లైట్ తీసుకుంటా గానీ, మా అమ్మ తిట్టినా, మా నాన్న తిట్టినా, ఆహ్, మా తమ్ముడు గసిరిచ్చినా, మా బావ గసిరిచ్చినా నేను లైట్ తీసుకోలేనసలు. వీళ్ళు నలుగురు ఇట్లా ఎవరు తిట్టినా గానీ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటా. మేబీ మా అమ్మ, మా నాన్నది కొంచెం అటు ఇటు అన్నా గానీ, ఒకవేళ ఇప్పుడు మా బావ ప్లేస్‌లో మా అమ్మో, మా నాన్న ఉంటే మాత్రం వాళ్ళకి గట్టిగానే ఇచ్చుకుందును నేను. గట్టిగానే అరుస్తా, ఏడుస్తా మళ్ళీ. కాపోతే మా బావని కాబట్టికి ఏమనలేక సైలెంట్‌గా ఉండిపోతా అనమాట. మేబీ ఇలా వీడియోలో చెప్పొచ్చో చెప్పకూడదో తెలవదు గానీ, మా బావకు గూడా తెలిసి రావాలి. కానీ తెలుసా, ఇప్పుడు నేను వీడియో పెట్టినా గానీ మా బావ దగ్గర చూడడానికి ఫోన్ లేదు. మా దరిద్రం అయితే నడినెత్తినుందనే చెప్పాలి. పాకెట్‌లో ఈరోజు ఫోన్ పలిగిపోయిందనమాట, ఉన్న ఒక ఫోన్ గూడా. అయితే ఏమైందంటే అది కూడా శాంసంగ్ ఫోనే తెలుసా మా దరిద్రం. అయితే ఏమైందంటే ఇట్లనే రిటర్న్ ఇంటికెళ్ళాలనేసి వస్తుండనమాట. వస్తుంటే పాకెట్‌లో పెట్టుకున్నా అని ఇలా పాకెట్ ఉంటుంది కదా జెంట్స్‌కి, ఇలా పెట్టాననేసి వదిలేసిందంట. వదిలేస్తే టాపుమని కింద పడిపోయిందంట. మొత్తానికి ఆ ఫోన్ పోయింది. ఆ ఫోన్‌కి డిస్‌ప్లే అంతా పోయింది. మళ్ళీ అది ఏస్తే వస్తదో రాదో చెప్పలేము. ఉన్న ఒక ఫోన్ కూడా పోయింది. చిన్న నోకియా ఫోన్ ఉంటది తెలుసా? దాంట్లో సిమ్ యేసుకొని పోయిండనమాట. ఫోన్ లేదు. అయితే నీ ఫోన్ ఇవ్వచ్చు కదా అని మళ్ళీ మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు. మా బావకి ఇక అట్లా తీసుకోవడం ఇష్టం లేదు. మేబీ నా ఫోన్ ఇయ్యాల్సొస్తే నెక్స్ట్ తను ఇప్పుడు వెళ్ళిండు కదా, అక్కడి నుంచి వచ్చినాక ఇయ్యాల్సొస్తే ఇస్తా. అప్పుడు మన వీడియోలు తగ్గిపోతా ఉంటాయన్నమాట. ఒకవేళ నా ఫోన్ ఇస్తేనేమో వీడియోస్ పెట్టడం కష్టమవుతదనమాట. లేదు అంటే నా ఫోన్ నా కాడే ఉంటే నేను యాజ్ యూజువల్ వీడియోస్ చేస్తూనే ఉంటా. అదనమాట. ఒక ఫోన్ ఏమో దొంగలు దబ్బపోయారు. ఉన్న ఫోన్ ఏమో ఇట్లా అయిపోయింది. మా ఇంట్లో తెలుసా ఇప్పటికీ ఉన్నాయి ఫోన్లు. ఇగో ఇదొకటి పవర్ బ్యాంకులేండి. ఇగో 2 ఫోన్లు ఉన్నాయి ఇంకా. మా తమ్ముడిది ఒకటి ఉంది, మాదొకటి ఉంది. కానీ అవి వేయించుకోవడానికి సాఫ్ట్వేర్ లేదు. సాఫ్ట్వేర్ లేక ఆ ఫోన్లు అట్లా మూలపడిపోతున్నాయి. అంటే వాటికి కూడా డిస్ప్లే పోయింది, మదర్ బోర్డు పోయింది. కింద పడేసరికి హై నుంచి కింద పడేసరికి అట్లా అయిందనమాట. కానీ అవి వేయించుకోవడానికి అది లేదు. ఇంకా 2 మంత్స్ పట్టిద్దంట. సరేలే వేయించుకుందాం, ఒకటి ఆల్టర్నేట్గా ఉంటే పనికొస్తుంది కదా అని చూస్తే దానికి డిస్ప్లే వేయించడానికి రావట్లేదు. అంతే అనమాట. నెక్స్ట్ మా కాడ ఏమైనా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఉంటేమో చూపిస్తా. నేను ఉంటే చూపిస్తా, లేదంటే లేదు. ఒకటి ఉందిలేండి. ఇది వచ్చేసి మినీ స్పీకర్ అనమాట. ఎర్రగడ్డలో కొన్నాం. ఆల్మోస్ట్ 350 ఏమైంది. 450 చెప్పారు, 350కి ఇచ్చారు. కానీ సౌండ్ మాత్రం మస్తు వస్తుంది. ఇక బోర్ కొట్టినప్పుడు మనం ఇందులోనే మూవీస్ పెట్టుకొని చూస్తాం అనమాట. బ్లూటూత్ స్పీకర్ అనమాట. గట్లా ఉంటుంది మళ్ళీ మనతోటి ఏదైనా సరే. ప్రజెంట్ మా డే అలా గడిపేద్దాం అనుకుంటున్నా. రేపు నైట్ వరకు అనమాట ఇలానే ఉండాలి. మార్నింగ్ అయింది, నా స్నాక్స్ తెచ్చుకున్నా కదా, తినాలి. అయితే ఎవరో మా తమ్ముడు ఫ్రెండ్స్ అన్నారంట, కామెంట్ పెడదామనుకురంట, పెట్టలేదంట. మరి కామెంట్ పెట్టాలనుకునే వాళ్ళు పెట్టండి, కానీ మా తమ్ముడితో చెప్పించకండి. నాకు అలా చెప్తే అస్సలు నచ్చదు. మా తమ్ముడు ఫ్రెండ్స్ కాబట్టి మిమ్మల్ని నేను ఏమనలేను. మేబీ మీరు చెప్పింది మీకు మంచిగా అనిపించవచ్చు. నేను ఒక చిన్న పాపను పెట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నా. నాకు కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా కానీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే నాకు ఇటు వీడియోస్ ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం పాప కూడా ఇంపార్టెంటే. పాపకి నేను ఫీడ్ చేస్తూ అప్పుడు నా వీడియోస్ని ఎడిటింగ్ చేసుకుంటా అనమాట. ఎడిటింగ్ అనే కానివ్వండి, వాయిస్ ఓవర్ అనే కానివ్వండి, మీకు చూపించే 10 మినిట్స్ 20 మినిట్స్ వీడియోస్కి నేను ఒక 1 డే అంతా కష్టపడిన రోజులు కూడా ఉంటాయి తెలుసా. ఒక 1 డే అంతా కష్టం. మీరు చూసి జస్ట్ ఒక 10 మినిట్స్ చూసి మీరు దానికి జడ్జిమెంట్ ఇవ్వద్దు. ఎందుకంటే నిద్రపోవట్లేదా అంటే
నేను పాపకి ఫీడ్ చేసుకుంటే ఇటు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. ఆవలింతలు అనేది మనం ఆపలేం తెలుసా? మీరు ఆపలేస్తారేమో కానీ నేనైతే ఆపలేను. టు బీ ఫ్రాంక్‌గా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్. కోల్డ్ వచ్చేసి ఇప్పుడు నాకు ముక్కుల నుంచి ఏమైనా కారిపోతుందా చెప్పండి? ఇట్లా అంటాం, అది కామను. అదేదో జుర్రుతున్నట్టు అనేసి అంటుర్రంట. అది జుర్రుతున్నట్టు కాదు. మామూలుగా మనం ఆ వాటర్ ఇప్పటి నేను తిరుపతి నుంచి వచ్చా కదా! నాకు అక్కడ వాటర్, ఇక్కడ వాటర్ అంటే వాటర్ అంతా మిక్స్ అయ్యి కోల్డ్ లాగా వచ్చింది. అలా అని నాకు జలుబేం వస్తలేదు. మామూలుగా అనే ఫీలింగ్ ఒకటి ఇంకా పోలేదు. లిటరల్లీ పోలేదు. బహుశా నేను గట్టిగా ఎండ తగిలితే నాకు పోయిద్దేమో కానీ ఇంకా నా బాడీకి అంత ఎండ తగలలేదు. సో, పోలేదు. నేను చిన్న పాపను పెట్టుకొని వీడియోస్ చేస్తుంటే ఇంగా మరి అలాంటప్పుడు ఎందుకు చేయొచ్చు అంటారే, ఎందుకు చేస్తున్నావు అనేసి అంటారేమో. అది నాకు నాకు నచ్చింది. నాకు నచ్చిన వేలో నేను వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు నేను బయటికెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు. నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. అందువల్ల నేను చేయాలనుకుంటున్నా. సో, చేసుకుంటున్నా. అంతేగాని అంతకు మించి నేనేదో జలుబు చేసినా వినబుద్ధి కావట్లేదంట వాళ్ళకి అలా వాయిస్ ఓవర్ ఇస్తే. అయితే ఇట్లా అనడంలో తప్పేముంది? ఆ జలుబుని ఎవ్వరు ఆపలేవరు. ఆవలింతల్ని ఎవరు ఆపలేవరు. నేను కరెక్ట్‌గా ప్రాపర్‌గా నిద్రపోయి కూడా ఆల్మోస్ట్ మంత్స్ ఉన్నాయి. మంచిగా స్లీపింగ్ అవర్స్ అంటే మంత్స్ ఉన్నాయి. ఫుడ్ తినడంలో అయినా, స్లీపింగ్ అవర్స్ అయినా, రెస్ట్ అయినా, నాకు రెస్టు, స్లీపింగ్ అవర్సు, ఫుడ్ మంచిగా ఎక్కడ తిననంటే మా సాలివి పాపకి 6 మంత్స్ వచ్చేంత వరకే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చూడండి. అప్పుడే కొంచెం కంటి నిండా నిద్ర, పొట్ట నిండా అన్నం, నెక్స్ట్ బాడీకి రెస్ట్ దొరికిందప్పుడు. ఎప్పుడైతే సిటీలో కాలు పెట్టానో ఈరోజు వచ్చేసి జనవరి 24th అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వీడియో 12:40 అవుతుంది టైం వచ్చేసి. ఈ టైంకు కూడా నేను ఏ రోజు ఎక్కువ నిద్రపోయింది లేదు. కంటి నిండా నిద్రపోయింది లేదు. మంచిగా ప్రశాంతంగా తిన్నది లేదు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నది లేదు. ఆఖరికి తెలుసా స్నానం కూడా హరీబరీగానే చేసేసి వస్తా. ఎందుకంటే 1,00,000 పనులు ఉంటాయి. ఇటు ఇంట్లో వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ యథావిధిగా మళ్ళీ నేను తినాలి, నేను తినేది కాక మళ్ళీ పాపకు పెట్టాలి, మళ్ళీ పాపకి స్నానం చేయించాలి, పాపను పడుకోబెట్టాలి, ఉతికిన బట్టలు ఎండేయాలి. ఇంట్లో మీ మమ్మీ వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో అంతకు మించిన పనులు ఉంటాయి. ఇంకా లిటరలీ నాకు చిన్న పాప కదా, తను ఎట్లా ఇసుకిస్తుందంటే కొన్నిసార్లు తెలియదు. ఇప్పుడు కొన్ని చెప్తే అర్థమవుతుంది కానీ అర్థమైనా కానీ అల్లరి ఎక్కువైతుంది. ఇప్పుడు నేను ఒక్క పనినే డైలీ 10 టైమ్స్ కూడా రిపీట్ చేసే రోజులు ఉన్నాయి తెలుసా నాకు. ఏంటంటే సాల్వి ఆ బొమ్మలు వేయకురా అంటే వేసి చూస్తుంది, ఖచ్చితంగా వేసి చూస్తుంది. 1కి 2 వేసి చూసిద్ది. ఈరోజు వాళ్ళ డాడీ వాళ్ళు పోయిన కాంచి బెడ్రూమ్లో నుంచి అటు మా ఆంటీ వాళ్ళ డోర్ వరకు వేసింది బొమ్మలు. అవన్నీ ఎంత క్లీన్ చేయాలి? బిస్కెట్స్ తింటుంది, బెడ్షీట్స్కి పూస్తుంది క్రీమ్, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మా పాప గురించి ఎందుకు నేను చెప్పుకోవడం అనేసి చెప్పుకోవట్లేదు. కానీ నేను అనడంలో తప్పు లేదేమో అని మీరు అనుకుంటారు కానీ ఓకే. ఒకవేళ నాకు జలుబే చేయొచ్చు, మీకు వినబుద్ధి కావట్లేదు అనుకో, దాన్ని స్కిప్ చేసేయండి. నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే మరి ప్రజెంట్ అప్పుడు అట్లుంది నా సిచ్యువేషన్. ఇప్పుడు ఇంత వీడియో మాట్లాడినా ఒకసారైనా వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. నేను ఎప్పుడైనా సాలి పాపను పెడుతూ తనకి ఫీడ్ చేస్తూనే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకుంటా అనమాట. ఎందుకంటే నాది మాస్ మహారాజ్ ఏరియా. ఇప్పటికి కూడా బండ్లు తిరుగుతున్నాయి. అందుకని చెప్పి మళ్ళీ వచ్చి మా సాలిపాప పడుకున్నా కానీ ఆమె చెవుకాడే వచ్చి వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. అంతే. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుంది అనుకుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా నేను యూట్యూబ్ సక్సెస్ అయ్యేలాగా చూడండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.